కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుందంటున్నారు ఆ పార్టీ నేతలు. రుణమాఫీ విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతామంటున్నారు. అర్హతలు, మినహాయింపులు, లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత వచ్చే నెల నుంచి అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు. అటు విపక్షాలు మాత్రం కాంగ్రెస్ కు ఇచ్చిన మాట తప్పడం అలవాటేనని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎక్కువగా ఆకర్షించిన అంశం రుణమాఫీ. రైతాంగాన్ని ఆదుకునే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. విపక్షాల నుంచి విమర్శలు, సవాళ్లు నేపథ్యంలో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలుకు ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు. వచ్చే నెల నుంచి రుణమాఫీ అమలవుతుందని, దాదాపు 31,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేయబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీని వచ్చే నెల నుంచి ఒకేసారి 31,000 కోట్ల రూపాయలని రైతన్నలకి ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం. దోచుకునే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో స్థానం ఉండదని ఈ వేదిక మీద నుంచి ప్రధాన ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాను. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్నారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిట్యాల దగ్గర 40 కోట్లతో ఫ్లైఓవర్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు 24 గంటలు దీనికోసం కష్టపడుతూ ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు నటించే కార్యక్రమంతో సహా మీ అందరికీ పాటిస్తున్నా. నాకు పదం లెక్క కాదు, మీరంటే ప్రాణం, ప్రజలంటే ప్రాణం, ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాను తప్ప ఎప్పుడైనా 24 గంటలు అందుబాటు పడుతుంది అందిస్తాం. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేస్తోందని విమర్శించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేబినెట్ కమిటీ అనేది కేవలం రైతులను మోసం చేయడానికి వేసిందే అని మండిపడ్డారు. ఆగస్టు 10 లోపల చేస్తామని చెప్పిర్రు, దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండ్రు. ఒకవైపు రుణమాఫీ చేయాల్సిందే, రైతు భరోసా అమలు చేసి తీరాల్సిందే. తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మోసపూరిత ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం. మొత్తానికి అర్హుల ఎంపిక విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. అటు విపక్షాలు కూడా తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. జీవో వచ్చిన తర్వాత ఎలాంటి ప్రకంపనలు ఉంటాయో చూడాలి మరి.